Hi students, welcome to Vastu classes. Let us start the episode. Previous videos లో మనం ఏం చూసాం బా ఇదే యూనిట్ నెంబర్ 5 చూసాం కదా. ఇప్పుడు యూనిట్ నెంబర్ 4 చూద్దాం. బడ్జెట్ అండ్ బడ్జెటరీ కంట్రోల్. బడ్జెట్ అంటే ఏంటి, బడ్జెటింగ్ అంటే ఏంటి, బడ్జెట్ కంట్రోల్ అంటే ఏంటి, ఇవన్నీ కామన్ గా వాడే టర్మ్స్. సో ఇప్పుడు చూద్దాం. ఓ మై గాడ్, ఇయర్ మొత్తంలో దీనికి థియరీ పార్ట్ ఉన్నది. ఓపిక ఉన్న వాళ్ళు మంచిగా చదువుకోండి, ఓపికలో ఉన్న వాళ్ళు ఈ సొల్యూషన్స్ చూద్దాం రండి. బడ్జెట్ అంటే ఏంటి, మీకు 500 రూపీస్ పాకెట్ మనీ మంత్లీ వస్తుంది. ఆ 500 రూపీస్ ని నువ్వు ఏ విధంగా యూటిలైజ్ చేసుకుంటావు, దాని ప్రొడక్షన్ విధంగా చూసుకుంటావా, సేల్స్ విధంగా చూసుకుంటావా, లేదా అదంతా తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేసుకుంటావా, తీసుకెళ్ళి తింటావా అనేది నీ ఇష్టం. కానీ దాన్ని ఎలా చేసుకుంటావు, దాన్ని ఎలా ఆర్గనైజ్ చేసుకుంటావు చెప్పేదే బడ్జెట్. నీ దగ్గర ఉన్న 500 నే ఎక్కడెక్కడ అలొకేట్ చేస్తావు. నేను ఫుడ్ కింత, సేవింగ్స్ కింత, ఖర్చు పెట్టాలనుకుంటే ఇంత, అలాగా ఆర్గనైజ్ చేసే విధానాన్ని బడ్జెట్ అంటారు. ఆ చేసే పేపర్ ని బడ్జెట్ అంటారు, చేసే ప్రాసెస్ ని బడ్జెటింగ్ అంటారు. నువ్వు బడ్జెట్ చేసిన తర్వాత దానిలో నీకేమన్నా యూజ్లెస్ థింగ్స్ అనేవి కనిపిస్తే దాన్ని ఎలిమినేట్ చేస్తావు చూసావా, దాన్ని బడ్జెటరీ కంట్రోల్ అంటారు. క్లియర్ అర్థమైందా? బడ్జెట్ అంటే ఏంటో, బడ్జెటరీ కంట్రోల్ అంటే ఏంటో. సో లెట్ us గో ఇన్ డెప్త్, డీప్ గా వెళ్దాం. రైట్, సో ఇది సేల్స్ బడ్జెట్ అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మొత్తానికి ఎన్ని రకాల బడ్జెట్స్ ఉన్నాయో అవన్నీ మంత్స్ ఒకే దగ్గర వేసుకుంటాం. ప్రీవియస్ ఇయర్ సేల్స్ వి, ఈ ఇయర్ సేల్స్ వి, ఇవన్నీ దగ్గర తీసుకొచ్చి సొల్యూషన్ లో ఒక పార్ట్ అవ్వాలి. ఒక 2 minutes కన్సిడర్ చేస్తే, సారీ ఫర్ ద డిలే ఫ్రెండ్స్ అంటాం కానీ 5 నిమిషాలు వీడియో పాజ్ చేస్తే అయిపోతుంది. సో బడ్జెట్ అంటే ఏంటి అర్థమైంది కదా. సో దీనికి దానికి డిఫరెన్స్ అంటే మీ ఎక్స్పెండిచర్ ని, మీ ఇన్కమ్స్ ని ఆర్గనైజ్ చేయడమే బడ్జెట్. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. నార్మల్ గా బీటా మ్యానుఫ్యాక్చరింగ్ లిమిటెడ్ 2 ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. దాన్నే 3 డివిజన్స్ లో అమ్ముతుంది. XY, నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్, XY. సేల్స్ ప్రైస్ వచ్చేసి 12 రూపీస్, 8 రూపీస్. XY 12 రూపీస్కి అమ్ముతుంది, వై లిమిటెడ్ ఏమో 8 రూపీస్కి అమ్ముతుంది. ఓకే, 12 రూపీస్, 8 రూపీస్. సో ఇప్పుడు మనం క్వశ్చన్ లోకే చూద్దాం, కావాలి కదా. A market research was conducted by the management of the company. It was found that product X has a favor among the customers. Product X అనేది కస్టమర్స్ బాగా ఇష్టపడి కొనుక్కుంటున్నారు. అండర్ దిస్ ప్రైస్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ దట్ దానికి 1 రూపాయి ఇంక్రీజ్ అయినా కానీ సేల్స్ విల్ నాట్ బి ఎఫెక్టెడ్. 1 రూపాయి పెరిగినా కానీ ఎవడు తక్కువ చేసి కొనుక్కునేటో లేడు. సో అది ఇప్పుడు ఐఫోన్ ఉంది, ఐఫోన్ కి ఒక 5000 పెరిగినా కానీ దాని క్రేజ్ తగ్గదు కదా. అలాగే ఇది కానీ చైనా ఫోన్ కి ఒక్క 100 రూపీస్ పెరిగినా కానీ సేల్స్ అమాంతంగా తగ్గిపోతుంది. బికాస్ సేల్స్ ఫర్ చైనా ఫోన్ డస్ నాట్ ఎక్స్టెండ్ ఫర్ టూ లాంగ్. ఎందుకంటే దానికి పెట్టే బదులు వేరే బ్రాండెడ్ ఐటమ్స్ కి పెట్టుకుంటే ఇంకెక్కువ రోజులు మనకు వస్తుంది. సో అదే ఇది. నెక్స్ట్ ఇంకొకటి, ఇప్పుడు ప్రొడక్ట్ వై అనేది బయట మార్కెట్లో చాలా తక్కువ నడుస్తుంది. సో అందుకనే 1 రూపీ తగ్గిస్తున్నాడు. రెడ్యూస్డ్ బై 1 రూపీ యాజ్ ఇట్ ఈస్ ఓవర్ ప్రైస్. అది ఎక్కువ ప్రైస్ ఉందని చెప్పి 1 రూపీ తగ్గిస్తున్నాడు. బికాస్ టు అట్రాక్ట్ కస్టమర్స్. అది నడుస్తలే. ఇప్పుడు మా మార్కెట్ ఉంది, స్టార్టింగ్ మార్కెట్ పెట్టినప్పుడు హైలోనే ఉంటాయి. మార్కెట్ క్లోజ్ అయ్యే కొద్ది జనాలు తక్కువైపోతారు కదా. సో అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు ఒక టెక్నిక్ యూజ్ చేసి ప్రైజెస్ అన్ని తగ్గించుకుంటూ వెళ్తారు. సో అది ఏముంది,
లాస్ట్ వెళ్ళిపోతున్నాం కదా, ఎంతకు వస్తే అంతకని చెప్పి అమ్మేసిపోతాం. అది బడ్జెటెడ్ సేల్స్ ఫర్ ఎక్స్. ఎక్స్ వాడికి బడ్జెట్ ఎంత? బడ్జెటెడ్ సేల్స్ ఇక్కడ చూద్దాం. 15220 15220 సౌత్ వెస్ట్ టోటల్ వేసుకోండి. క్వశ్చన్ లో ఇక్కడ వేసుకుంటాం డైరెక్ట్. తర్వాత యాడ్ ఇంక్రీజ్ ఆఫ్ 10%. సేల్స్ అనేది 10% ఇంక్రీజ్ అని చెప్పండి. చూడండి, నార్త్ 10, సౌత్ లో 5, వెస్ట్ లో 5 ఇంక్రీజ్ చేసేసాం. తర్వాత యాడ్ ఇంక్రీజ్ ఆన్ అడ్జస్ట్మెంట్. అడ్జస్ట్మెంట్ దగ్గర ఇంక్రీజ్ అని చూడండి, 1500, 240, 55, 240, 55 ఇవన్నీ యాడ్ చేసుకుంటే లాస్ట్ లో వచ్చింది మనకి బడ్జెటెడ్ ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ బడ్జెటెడ్ సేల్స్ ఆఫ్ వై. సేమ్ ఇక్కడ ఇచ్చినవి వేసుకుంటాం. దాని తర్వాత ఇంక్రీజ్ ఏమేమి పెరుగుతున్నాయి, 10, 5, 5, 10, 5, 10, 10, 5, 10% పెరుగుతుంది, యాడ్ చేశాను. అడ్వర్టైజ్మెంట్ కూడా ఇంక్రీజ్ అయిందని చెప్పాడు. దెర్ విల్ బి అన్ ఇంక్రీజ్ ఇన్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ నార్త్ వై 600, నార్త్ సౌత్ 1000, వెస్ట్ కి ఏం లేదు. సో జస్ట్ వాళ్ళు అక్కడ వేసేసారు. ఇప్పుడు ఆ ఇయర్ మొత్తానికి చూస్తున్నారు చూడండి. దానికి సెల్లింగ్ ప్రైస్ ఏమైనా మెన్షన్ చేసాడా? 12 రూపీస్ ఏమో ఎక్స్ కి, 8 రూపీస్ ఏమో వైకి. కానీ వాడు ఏమి చెప్పాడు, సేల్స్ ఎక్కువ అవ్వడం వల్ల 1 రూపీ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నామన్నాడు కదా, 1 రూపీ పెట్టాడు. దీనికి ఏం చేశాడు, 1 రూపీ తగ్గించేసాడు. దెన్ 8లోకి వెళ్ళి 1 రూపీ మైనస్ చేశాడు, 7 రూపీస్ అయింది. సేమ్ దాంతో ఇక్కడ వచ్చిన అమౌంట్స్ అన్ని ఇక్కడ డైరెక్ట్ వేసుకొని ఈ ప్రైస్ వేసుకొని మల్టిప్లై చేశాడు. సేమ్ క్వాంటిటీ వేసుకున్నాడు, ప్రైస్ వేసుకున్నాడు, మల్టిప్లై చేశాడు. ఇక్కడతోటి మీకు సేల్స్ బడ్జెట్ అయిపోయింది. ఇంతకు మించి ఏం లేదు సేల్స్ బడ్జెట్. ఓకేనా? ఒకసారి వన్స్ చూసుకోండి, ఏమైనా డౌట్ ఉంటే. నెక్స్ట్ సేల్స్ బడ్జెట్ అయిపోయింది కదా, ఇప్పుడు ప్రొడక్షన్ బడ్జెట్కి పోదాం. ప్రొడక్షన్ అంటే ఎన్ని గూడ్స్ ప్రొడ్యూస్ చేశారు, క్లోజింగ్ స్టాక్ లో ఎంత ఉంది, ఎన్ని గూడ్స్ రిక్వైర్డ్, ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్, యూనిట్స్ టు బి ప్రొడ్యూస్డ్. ఓకే, ఒకసారి ఇది క్లియర్గా చూసుకోండి. ఏంటి యూనిట్స్ రిక్వైర్డ్ ఫర్ సేల్స్, సేల్స్ కి ఎన్ని యూనిట్స్ కావాలి, క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్. నెక్స్ట్ టోటల్ యూనిట్స్ ఆర్ రిక్వైర్డ్, ఎన్ని యూనిట్స్ అవసరం అయితే. ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్, యూనిట్స్ టు బి ప్రొడ్యూస్డ్, ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలి అది. ఓకేనా? సో దానికి ఇక్కడ డెఫినేషన్ ఇచ్చింటారు, మస్ట్ బి కన్సిడర్డ్ అని చెప్పి ఇక్కడ మీనింగ్ ఇచ్చారు. సేల్స్ బడ్జెట్, ప్లాన్ కెపాసిటీ, లాగ్ టైము అది. సో ఇక్కడ తోటి ప్రొడక్షన్ బడ్జెట్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. Following information are made available from the records of other tools for last 6 months, 1994, and only the sales of January 1995. జూలైలో 1100 సోల్డ్, అంత సేల్ చేశారు. ఇందాక ప్రొడక్షన్ బడ్జెట్ చూసాం. ఇప్పుడు ఏ బడ్జెట్ ఇది, ప్రొడక్షన్ బడ్జెట్. ఇది ఇందాక ఏంటి, సేల్స్ బడ్జెట్ కదా. ఇప్పుడు ప్రొడక్షన్ బడ్జెట్ చూద్దాం. 1100 సేల్ చేశారు. సెప్టెంబర్లో ఎంత, నవంబర్లో ఎంత, ఆగస్ట్, అక్టోబర్, డిసెంబర్, జనవరి. డన్. దెర్ విల్ బి నో వర్క్ ఇన్ ప్రోగ్రెస్. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఏమి ఉండదు, ఫిక్స్ అయిపోండి. నెక్స్ట్ ఫినిష్డ్ యూనిట్స్ ఈక్వల్ టు ద హాఫ్ ఆఫ్ ద సేల్స్ ఫర్ ద నెక్స్ట్ మంత్ విల్ బి స్టాక్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఎవ్రీ మంత్. అంటే క్లోజింగ్ స్టాక్ వాడు మెన్షన్ చేశాడు. ఓకేనా? బడ్జెటెడ్ ప్రొడక్షన్ అండ్ ప్రొడక్షన్ కాస్ట్ ఫర్ ఎవ్రీ ఇయర్ ఎండింగ్. ప్రొడక్షన్ 2200 యూనిట్స్ ప్రొడక్షన్ అయింది. డైరెక్ట్ మెటీరియల్ వచ్చేసి 10 రూపీస్, డైరెక్ట్ వేజెస్ 4 రూపీస్. టోటల్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అపోర్షన్ టు ప్రొడక్ట్. టోటల్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ఎంత, ఎన్ని ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్, 88,000. డన్. మనం ఏం ప్రిపేర్ చేయాలి, ప్రొడక్షన్ బడ్జెట్ ఫర్ ఈచ్ ఆఫ్ ద లాస్ట్ 6 months in 1994, సమ్మరైజ్ ద ప్రొడక్షన్ కాస్ట్ బడ్జెట్ ఫర్ సేమ్ పీరియడ్. ఓకేనా?
ఇప్పుడు ప్రొడక్షన్ బడ్జెట్ ఫర్ 6 months. సేల్స్ క్వశ్చన్లో మెన్షన్ చేసేవాడు అక్కడ సేల్స్. ఆ సేల్స్ అన్ని లైన్గా వేసుకుంటే వెళ్ళిపోండి. డిసెంబర్ వరకు మాత్రమే. ఓకే, తర్వాత క్లోజింగ్ స్టాక్ హాఫ్ ఆఫ్ ద సేల్స్ ఆఫ్ ద నెక్స్ట్ మంత్. ఇక్కడ మెన్షన్ చేశాడు కదా, ఫినిష్డ్ యూనిట్స్ ఈక్వల్ టు ద హాఫ్ ఆఫ్ ద సేల్స్ ఆఫ్ ద నెక్స్ట్ మంత్. హాఫ్ ఆఫ్ ద సేల్స్ ఆఫ్ ద నెక్స్ట్ మంత్ అన్నాడు. అంటే నెక్స్ట్ మంత్ లో హాఫ్ సేల్స్. ఇక్కడ జూలై, ఆగస్ట్ లో 1100. 1100 డివైడెడ్ బై 2 ఎంత? 5500. 550 డన్. 1711 అది నెక్స్ట్ ఇయర్ సేల్స్. ఈ రేషియోలో చూసుకుంటున్నాను. ఓకే, ఇది 1700. సో డోంట్ పానిక్. సో 1700 డివైడెడ్ బై 2 అంటే హాఫ్ కదా, 50%, 850. నెక్స్ట్ 1900 డివైడెడ్ బై 2, 950. నెక్స్ట్ 2500 డివైడెడ్ బై 2, నెక్స్ట్ 2000 డివైడెడ్ బై 2, 1000. ఇదన్నీ క్లోజింగ్ స్టాక్. క్లోజింగ్ స్టాక్ మొత్తం యాడ్ చేస్తాం. సేల్స్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ మైనస్ ఓపెనింగ్ స్టాక్, మనకి ప్రొడక్షన్ తెలుస్తుంది. ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్ తీసుకుంటేనేమో నార్మల్గా తెలుస్తుంది. కానీ దీనిలో రివర్స్ వాడాలి, ఎందుకంటే ప్రొడక్షన్ బడ్జెట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి క్లోజింగ్ స్టాక్ ని యాడ్ చేస్తాం, ఓపెనింగ్ స్టాక్ ని మైనస్ చేస్తాం. అప్పుడే మనకి ప్రొడక్షన్ ఏంటో తెలుస్తుంది, ఎంత ప్రొడ్యూస్ చేశారో తెలుస్తుంది. ఓకేనా? సేల్స్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ మైనస్ ఓపెనింగ్ స్టాక్ ప్లస్ క్లోజ్ మైనస్ ఓపెనింగ్. ఓన్లీ దీనికి మాత్రమే, వేరే దానికన్నిటికీ సపరేట్ ఉంటుంది. ఓకే, అప్పుడు మనకి ఏం తెలుస్తుంది? ప్రొడక్షన్ బడ్జెట్ తెలుస్తుంది. అది ఎంత ప్రొడ్యూస్ చేశారో ఆ ఇయర్ లో తెలుస్తుంది. ఇక్కడ మనకి ఎంత ప్రొడ్యూస్ చేశారో చెప్పలేదు, ఎంత అమ్మారో చెప్పారు, అడ్జస్ట్మెంట్ చెప్పారు, కానీ ఎంత ప్రొడ్యూస్ చేశారో చెప్పలేదు. అది తెలుసుకోవడానికి ఫార్ములాస్ యూజ్ చేస్తుంది. నెక్స్ట్ ప్రొడక్షన్ కాస్ట్ బడ్జెట్ ఫర్ 6 months. ఆ 6 months కి ఎంత బడ్జెట్ అయింది మొత్తం, ఆ ప్రొడక్షన్ అమౌంట్స్ మొత్తం యాడ్ చేసుకున్నాడు వాడు. యాడ్ చేసుకుని 11050 యూనిట్స్ అయింది. దానికి డైరెక్ట్ మెటీరియల్ 10 రూపీస్, డైరెక్ట్ వేజెస్ 4 రూపీస్, ఇలాగా జరిగింది. డైరెక్ట్ మెటీరియల్ ఏమో 10 రూపీస్ వేసుకున్నాడు, డైరెక్ట్ మెటీరియల్ ఏమో 4 రూపీస్ వేసుకున్నాడు. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్, వేర్ ఆర్ యూ మిస్టర్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్? ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ 88,000 రూపీస్ అన్నాడు, అపోర్షన్ టు ప్రొడక్ట్. కానీ ఇక్కడ ఎంత అయింది? మొత్తం అయితే కాలే, 50% మాత్రమే ప్రొడ్యూస్ అయింది. బికాస్ 6 months కదా, అందుకే 50% మాత్రమే ప్రొడ్యూస్ అయింది, 44,000. బికాస్ ఇట్స్ పర్ యానమ్ ఐ థింక్. సో ఎస్, టోటల్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ఓన్లీ 6 months కి మాత్రమే అయింది కదా, అందుకని డివైడెడ్ బై 2 చేస్తున్నాడు. ఓకే, 44,000 డివైడెడ్ బై 2, సారీ 88,000 డివైడెడ్ బై 2, 44,000. సో నౌ ఇవన్నీ యాడ్ చేసుకుంటే ఇది ప్రొడక్షన్ కాస్ట్. క్లియర్? ఇంతకు మించి సో ఎన్ని అయిపోయినాయి మనకి? ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ సహా మొత్తం సగం వరకు అయిపోయినాయి కదా. నౌ లాస్ట్ అండ్ ఫైనల్ ప్రొడక్షన్ బడ్జెట్. ఇది సేమ్ సేల్స్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ మైనస్ ఓపెనింగ్ స్టాక్. సో ఇదే. నెక్స్ట్ ఏం చూద్దాం మనం? ఆఫీస్ ఎక్స్పెన్సెస్. ఒక క్వశ్చన్ సాల్వ్ చేద్దామా? క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఓ మై గాడ్, ఒకసారి చూస్తే. ఓకే, క్యాష్ బడ్జెట్ ఇయర్ వైజ్ వేసుకోవాలంట. సరే, ఒకసారి దిగాక చెప్పక తప్పదుగా. రిసెప్షన్ ఒక దగ్గర వేసుకోవాలి. మనకి రిసిప్ట్స్ అంటే సేల్స్ ద్వారా వచ్చేది రిసిప్ట్స్, పర్చేజెస్ వచ్చేసి ఎక్స్పెన్సెస్, వేజెస్ ఎక్స్పెన్సెస్, సెల్లింగ్ ఎక్స్పెన్సెస్, ఓవర్ హెడ్స్. ఓన్లీ సేల్స్ మాత్రమే రిసిప్ట్స్. మనకి రిసెప్షన్ ఒక దగ్గర వేసుకుందాం. బ్యాలెన్స్ ఎప్పుడు ఉంటుంది, ఇదిగో బ్యాలెన్స్ వచ్చి 10,000 వేసుకున్న 10,000, 1,000 రూపీస్ రిసిప్ట్స్ ఫ్రమ్ డెటార్స్, 3050 ఫండ్ డెఫిసిట్.
ఎక్కడ ఉంది 3050? ఇదిగో ఇక్కడ సేల్స్ కమిషన్ 5% ఆన్ సేల్స్ కమిషనా? అది తర్వాత తీసుకుందాం. ఇక్కడ సేల్స్ కమిషన్ అనేది ఎక్స్‌పెన్సెస్ కదా! ఇది బ్యాలెన్సింగ్ ఫిగర్ అంట. నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్‌పెన్సెస్ పర్చేజెస్, వేజెస్, సెల్లింగ్ ఎక్స్‌పెన్సెస్, ఓవర్ హెడ్స్ ఇవన్నీ ఎక్స్‌పెన్సెస్ దగ్గర ఏసేసుకోండి. నథింగ్ లెస్ లైక్ ఏ క్యాష్ అకౌంట్ ప్రిపేర్ చేయడమే. సేల్స్ కమిషన్ పైన 5% అంట. ఆన్ సేల్స్ డ్యూ 2 months ఆఫ్టర్ సేల్స్ ఈస్ రీపేయబుల్ అడిషనల్ టు సేల్స్ ఎక్స్‌పెన్సెస్. సో జూన్‌లోనేమో 78,000 డెలివరీస్ 48,000. సో జస్ట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. నథింగ్ బట్ క్యాష్ అకౌంట్ అంతే. క్యాష్ అకౌంట్ మీరు గట్టిగా చదువుకుంటే సమ్ ఈజీగా అయిపోతుంది. ఓకే డన్. ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్, టోటల్ కాస్ట్, సేల్స్ బడ్జెట్ అది. డన్. D23 తర్వాత D24 కరెక్ట్ ఉంది. సో ఇక్కడతోటి ఇది బేసిక్ ఓవర్‌వ్యూ చూసుకోండి. నెక్స్ట్ మనం ఒక క్వెషన్‌ని సాల్వ్ చేద్దాం. క్వెషన్ పేపర్‌ని సాల్వ్ చేద్దామా? లేదు. ఒక టిపికల్ క్వెషన్ పేపర్ ఉంది. ఇప్పుడే జస్ట్ ఒకసారి చూసాను నేను. డన్. డైరెక్ట్ ఇదిగోండి క్వెషన్ పేపర్‌లో ఈ 12th ప్రాబ్లమ్ చూడండి. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఇచ్చేసాడు వాడు. ఫార్ములా బట్టి మనం చూసుకుంటాం. విచ్ రిప్రజెంట్స్ 40% ఆఫ్ సేల్స్. 10,000 ఈజ్ ఈక్వల్స్ టు 40% ఆఫ్ సేల్స్ అన్నాడు. అంటే సేల్స్‌లో 40% 10,000 అన్నాడు. అంటే 100% వేసుకుంటే ఎంత? 25,000 అవుతుంది. సొల్యూషన్ 0. ఎట్లా? క్యాల్సి అవసరం లేదులే. హ్మ్. 40/60 ఇంటూ 10,000. ఓకే. 40/60 ఇంటూ 1. 40/60 ఇంటూ 10,000 కరెక్ట్. సో నెక్స్ట్ సేల్స్ అన్నాడు. పీవీ రేషియో ఎంత? 50% అన్నాడు. మనం ఏమేమి కనుక్కోవాలి? ఫిక్స్డ్ కాస్ట్ కనుక్కోవాలి, బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ కనుక్కోవాలి, టోటల్ సేల్స్ కనుక్కోవాలి, ప్రాఫిట్ కూడా కనుక్కోవాలి. సో అది. అదే నెక్స్ట్ ఏమన్నాడు వాడు? 40% ఆఫ్ సేల్స్ అన్నాడు కదా. 10,000. సో 25,000 ఇంటూ 10%. సారీ 25,000 ఇంటూ 40% వేసుకుంటే 10,000 వస్తుంది. కరెక్ట్. కానీ 25,000 ఎట్లా వచ్చిందో ఎట్లా తెలుసుకోవాలి? నథింగ్. 10,000 ఇంటూ 40/60. ఓ నో, రాంగ్ ఆన్సర్. 10,000 ఇంటూ 40 డివైడెడ్ బై 140. ఓ మై గాడ్, కాదు. బ్రెయిన్ వాష్ చేయాలా? 10,000 ఇంటూ 40 వేస్తే వస్తారు 60 డివైడెడ్ బై 40. వేస్ట్ వస్తుంది. లాజిక్ ఉంటుందా? ఓకే. 10,000 డివైడెడ్ బై 40%. కరెక్ట్. 10,000 డివైడెడ్ బై 40% చేస్తే మీకు సమ్ వచ్చేస్తుంది, అదే సేల్స్ వచ్చేస్తుంది 25,000 వస్తుంది. పీవీ రేషియో 50% అన్నాడు. పీవీ రేషియో అంటే ఏంటి? పీవీ రేషియో అంటే ఫిక్స్డ్ కాస్ట్ బై వేరియబుల్ కాస్ట్ కదా. ఎస్, ఇంతేనా ఇన్ఫర్మేషన్? సగం సగం ఇచ్చిందా? ఫిక్స్డ్ కాస్ట్ బై వేరియబుల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్ బై కాంట్రిబ్యూషన్. సో అది పీవీ రేషియో. సో జస్ట్ సమ్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. మనకి ఎంత వరకు జస్ట్ ఫిల్అప్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే, సమ్ వచ్చేస్తుంది.
టోటల్ సేల్స్ మనం కనుక్కున్నాం అప్పుడే. బ్రేక్ ఈవెన్ సేల్స్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అన్నాడు కదా! మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటే బీఈపీ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ సేల్స్ మైనస్ బీఈపీ ఇంటూ టోటల్ సేల్స్. మనకి మార్జిన్ ఆఫ్ సేఫ్టీ తెలిసింది, టోటల్ సేల్స్ తెలిసింది, బీఈపీ ఒకటి కనుక్కోవాలి. ఏముంది మైనస్ చేస్తే సమ్ వచ్చేస్తది. జస్ట్ సబ్స్టిట్యూషన్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు సమ్ వచ్చేస్తది. సో నథింగ్ టు వరీ. ఆల్ ద బెస్ట్. ఇక్కడితోటి మీకు యూనిట్ 4 అయిపోయింది. జస్ట్ ఓవర్‌వ్యూ చూసుకోండి. యూనిట్ 4లో థియరీ కూడా ఉంది, చదువుకోండి. సో థాంక్స్ ఫర్ వాచింగ్.